హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్ అయితే చూసుకుంటే, ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ, అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి రేవంత్ సర్కారు కార్యాచరణ, మొత్తం 61,579 పోస్టులకు గాను జాబితా సిద్ధం, 2025-26 జాబ్ క్యాలెండర్ రెడీ, అంగన్వాడీ కేంద్రంలో 6,399, రెవెన్యూ శాఖలో 10,000, ఇతర విభాగంలో 30,000, గ్రూప్ 1, 2, 3 కేటగిరీలో 2,711 పోస్టులు అని చెప్పి మనకు మెయిన్గా పేపర్లో కనిపిస్తూ ఉంది. సో నిన్నటిదాకా రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్స్ కోడ్స్ చాలా వరకు తీసివేయడం జరిగింది. ఒకవేళ మనం అనుకున్న విధంగా సర్పంచ్ ఎలక్షన్ తర్వాతకి ఏదైతే ఈ నోటిఫికేషన్ వస్తుందని మనం ముందుగా మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. సో ఉగాది పండుగకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని మనకైతే సమాచారం అందుతూ ఉంది. సో అదేవిధంగా ఎవరైతే ప్రిపరేషన్ మధ్యలో ఆపివేశారో వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా మెయిన్ పేపర్లో ఏముందో ఒకసారి తెలుసుకుందాం. కొలువుల పండుగ, హైదరాబాద్ ఆంధ్రప్రభ బ్యూరో, నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ మొదలు కానుంది. ప్రజాపాలనలో అన్ని శాఖల్లో ఖాళీలు భర్తీకి చేసిన కార్యాచరణలో మొత్తం 61,579 పోస్టులు లిస్ట్అవుట్ చేశారు. అందులో ఉగాది పండుగ తర్వాతకి వారం 10 రోజుల్లోనే 55,418 ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,868 పోస్టులకు గాను తాజాగా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలు భర్తీ లెక్కలు కలుపుకుంటే ఆ సంఖ్య మొత్తం 57,924 చేరుకుంది. అయితే మిగతా శాఖలో కూడా గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాలు రాబోయే నోటిఫికేషన్లో కూడా భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖకు పరిపాలనా అధికారులు నియామకాల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఆయా శాఖల్లో మరో 30,228 పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. అలాగే గ్రూప్ 1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు అందించి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 61,579 పోస్టులను భర్తీ చేసినట్లు ప్రజలకు చూపించాలని భావిస్తుంది. ప్రభుత్వం రూపొందించుకున్న జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే 55,400 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని భర్తీ చేస్తే మొత్తం 1,16,000 అంటే 1.16 లక్షల ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభం కానుంది, అంటే పూర్తి కానుంది. ఇక అంగన్వాడీ 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్పై ఆ శాఖ సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. దీంతో ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పక్కాగా రానున్నాయని త్వరలో ఈ ప్రక్రియ మొదలు కానుంది. ఇప్పటికే వీఆర్ఓలుగా పనిచేసే ప్రస్తుతం వివిధ శాఖల్లో నిర్వహిస్తున్న 6,000 మందిని జీపీఓలుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తుంది. వీటితో పాటు మరో 4,000కు పైగా పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇక సిల్క్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లలో అవసరమైన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్థిక న్యాయ శాఖ సచివాలయం సమీకృత గురుకులాల్లో దాదాపు 30,228 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే వీటి భర్తీ కోసం ఆర్థిక శాఖతో చర్చలు జరిపిందని త్వరలో శాఖల వారీగా పోస్టులు రిలీజ్ చేయనున్నారు. అయితే మిత్రులారా, మనకు జాబ్ క్యాలెండర్ అయితే మనకు అతి తొందరలో రాబోతుందని చెప్పి సమాచారం అందుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇందులోనే భాగంగా వస్తుంది. హోంశాఖలో కూడా దాదాపుగా మరి అప్పటికే మనం గతంలో చూసుకున్నాం 30,000 పోస్టులు పైగా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి అందులో సగానికి సగం అంటే ఒక 50% ఇచ్చినా కూడా మనకు 15,000 పోస్టులు అయితే ఖచ్చితంగా వస్తుందని అయితే సమాచారం ఉంది. జై హింద్, జై తెలంగాణ మిత్రులారా.